జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేరున్నారు. 2 దశల్లో సీఎం రేవంత్ బైపోల్స్ లో ప్రచారం చేస్తారు. ఈ నెల 30, 31 తేదీల్లో, నవంబర్ 4, 5 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేరున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి సంబంధించి స్కెడ్యూల్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గానే తీసుకుంటుంది. ఎందుకంటే అది తమ సిట్టింగ్ సీట్ కాకపోయినప్పటికీ ప్రభుత్వం 2 ఏళ్ల కావాల్సినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులందరినీ కూడా దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ల వారీగా పర్యటనలు చేస్తున్నారు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రెండు ఫేజులుగా ఈ ఎన్నికల ప్రచారాన్ని చేయబోతున్నారు. ఈ నెల 30వ తేదీ అలాగే 31వ తేదీ 2 తేదీల్లో 2 రోజుల్లో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 4 డివిజన్లలో కూడా రోడ్ షోలు అలాగే సభలు సమావేశాలని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. వీటితో పాటుగా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో కూడా 2 రోజులు మరోసారి ఎన్నికల ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే నవంబర్ 4వ తేదీ 5వ తేదీ 2 రోజుల్లో కూడా ఎన్నికల ప్రచారాన్ని చేయాలనేది ఇప్పటికీ సీఎం షెడ్యూల్ రెడీ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ చాలా ప్రెస్టేజ్గానే తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. 30వ తేదీన సినిమా కార్మికులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందుకు సంబంధించి 30వ తేదీ నుంచే ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఫైనల్ చేసింది పార్టీ. చారి, అయితే ఈ స్కెడ్యూల్లో తర్వాత మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే ఇదే ఫైనల్ అంటారా రేవంత్ రెడ్డి ప్రచారానికి సంబంధించి? జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ పార్టీ షెడ్యూల్ ఇదే ఫైనల్. ప్రచారానికి సంబంధించినటువంటి నిర్ణయానికి ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో ముందస్తు షెడ్యూల్కి అనుగుణంగానే ఈ తేదీల్ని ఖరారు చేశారు. అయితే సమయం సందర్భాన్ని బట్టి దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయా లేదా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు.